గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా? మీకు ప్రీవియస్ వీడియో అర్థమైందా? ఏం చెప్తున్నాను నేను? ప్రీవియస్ వీడియోలో మనము అన్లైక్ ఫ్రాక్షన్స్ని కంపారిజన్ చేసాం కదా ప్రీవియస్ క్లాస్లో. అందరికీ అర్థమైందా? అది ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పిన ప్రాబ్లమ్స్ మనము అన్లైక్ ఫ్రాక్షన్స్ని ఎలా కంపారిజన్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసినంత వరకు మీకు క్లియర్ కదా? సో ఈరోజు మనకి న్యూ టాపిక్, the new chapter, decimal fractions and decimal numbers. రాసుకోండి. న్యూ చాప్టర్ డెసిమల్ ఫ్రాక్షన్స్ and decimal numbers and decimal numbers. ఓకేనా చిల్డ్రన్? చూడండి, ఇక్కడ డెసిమల్ ఫ్రాక్షన్స్ హ్యావింగ్ 10, 100, 1000, 10,000 etc. in the denominator are called decimal fractions. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏదైనా ఒక నెంబర్లో ఒక ఫ్రాక్షన్లో డినామినేటర్లో 10 కానీ 100 కానీ 1000 కానీ 10,000 కానీ ఇలా ఉంటే వాటిని ఏమంటారంట? డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటారంట. సపోజ్ 45 తీసుకున్నాం అనుకో, 40/10, దిస్ ఈజ్ ద డెసిమల్ ఫ్రాక్షన్. ఓకే, నెక్స్ట్ 29/100, దిస్ ఈజ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్. నెక్స్ట్ దిస్ ఈజ్ ద డెసిమల్ ఫ్రాక్షన్. నెక్స్ట్ దిస్ ఈజ్ ద డెసిమల్ ఫ్రాక్షన్ ఎక్సెట్రా అప్ టు సో ఆన్. ఎన్నైనా అంటే మనకి ఇక్కడ న్యూమినేటర్ తోటి సంబంధం లేదు. న్యూమినేటర్లో ఎంత నెంబర్ ఉన్నా కానీ మనకి అవసరం లేదు. చూసుకోవాల్సింది ఏంటి? డినామినేటర్స్లో 10, 100, 1000, 10,000 ఇలా ఉన్న నెంబర్స్ని మనం చెక్ చేసుకుంటే వాటిని మనము ఏమంటాము అంటే డెసిమల్ ఫ్రాక్షన్స్. ఓకేనా చిల్డ్రన్? క్లియర్ కదా? వీటిని మనం ఏమంటాము? డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. అదే మీకు టెక్స్ట్ బుక్లో స్టార్టింగ్ ఇచ్చింది అది. ఓకేనా? సో టిక్ ద ఫ్రాక్షన్స్ విచ్ ఆర్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అండ్ క్రాస్ ద ఫ్రాక్షన్స్ విచ్ ఆర్ నాట్. ఇక్కడ కొన్ని డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు కదమ్మా. సో ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఏం చెప్పాను? డినామినేటర్లో 10 ఉండని, 100 ఉండని, 1000 ఉండని, 10,000 ఉండని. అంటే ఇక్కడ ఇలా 10, 100, 1000 ఎక్కడ కనిపించినా కానీ వాటికి డెసిమల్ ఫ్రాక్షన్ అయితే టిక్ కొట్టాలి. అదే 29/50 అన్నాను అనుకో, ఇది డెసిమల్ ఫ్రాక్షన్ కాదు కాబట్టి క్రాస్ పెట్టాలి. ఓకేనా? సో ఇది డెసిమల్ నెంబర్ కాబట్టి టిక్ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ 55/36 ఉందనుకో, ఇది డెసిమల్ ఫ్రాక్షన్ కాదు కాబట్టి క్రాస్ పెట్టాలి. అర్థమవుతుందా? సో డెసిమల్ నెంబర్ ఏదైతే దానికి టిక్ పెట్టమంటున్నాడు, డెసిమల్ ఫ్రాక్షన్ కాకుండా ఏదైతే ఉంటుందో దానికి క్రాస్ మార్క్ పెట్టమంటున్నాడు. ఇక్కడ మీకు ఉన్నది కదా ఈ టేబుల్లో మీరు చూసి డెసిమల్ నెంబర్ అయితేనేమో టిక్ పెట్టండి, డెసిమల్ నెంబర్ కాకపోతేనేమో క్రాస్ పెట్టండి. క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ డెసిమల్ నంబర్స్లో ఇస్తే మనము ఎలా చూస్తాము అని చూడండి. 4/10 is written as 0.4 and read as 0.4. చూడండి, ఇక్కడ 4/10 దిస్ ఈజ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్. 4/10 అనేది డెసిమల్ ఫ్రాక్షన్. ఇప్పుడు దీన్ని మనము డెసిమల్ నెంబర్లోకి రాయాలి అంటే ఏమని రాసుకోవచ్చు? 0.4 అని రాసుకోవచ్చు. ఓకేనా? 0.4. దీన్ని మనం ఎలా రీడ్ చేయాలంటే ఈజ్ రిటన్ యాజ్, ఎలా రీడ్ చేస్తాము? 0.4 FOUR నంబర్ నేమ్ ఆఫ్ ది 0.4. డైరెక్ట్గా మనం ఎలా రీడ్ చేస్తామో అలాగే రాసేస్తామమ్మా. దీనికి నెంబర్ నేమ్స్ అంటూ సపరేట్గా ఏమీ
ఉండవు. నెంబర్ నేమ్స్ అనేవి సపరేట్గా ఉండవు. డైరెక్ట్గా మనం ఎలా రీడ్ చేస్తామో అలాగే రాసేస్తాం. క్లియర్ కదా? నెక్స్ట్ ఇక్కడ చూడండి 335/100. దీన్ని ఎలా రాసుకోవచ్చు అని అంటే 0.35 అని రాసుకోవచ్చు. ఇదేమో డెసిమల్ ఫ్రాక్షను, డెసిమల్ నెంబర్లోకి మారిస్తే 0.35. 335/100 ఇది డెసిమల్ ఫ్రాక్షన్. డెసిమల్ ఫ్రాక్షన్లో నుంచి మనం డెసిమల్ నెంబర్లోకి మార్చుకుంటే దీన్ని ఎలా రీడ్ చేయొచ్చు మనం ఇప్పుడు 0.35 అని రీడ్ చేయకూడదు. 35 అనకూడదు. ఏమనాలి? 35 35 35 0.35 అని రీడ్ చేసుకోవాలి. ఓకేనా? 0.35 అని మాత్రం రీడ్ చేయకూడదు. క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకొకటి చూడండి 4/100. 4/100. ఇప్పుడు 4/100ని మనం ఎలా రీడ్ చేయొచ్చు అంటే డెసిమల్ ఫ్రాక్షన్ ఇది. ఈ డెసిమల్ ఫ్రాక్షన్ మనం ఎలా రాసుకోవచ్చు? 0.04 అలా రాసుకోవచ్చు. దీన్ని ఒకవేళ రీడ్ చేయాలంటే ఏం చేయాలి? 0.04 మళ్ళీ కామాలు కూడా ఏం పెట్టకూడదు, మామూలుగా రాసేయడమే. 0.04 నేను ఎలా రీడ్ చేస్తున్నానో అలాగే రాస్తున్నా. 0.04 ఎలా రీడ్ చేస్తున్నానో అలాగే రాస్తున్నా. ఓకేనా? నెక్స్ట్ 37/1000. దీన్ని మనం 0.037 రాసుకోవచ్చు. 0.037. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయాలి? దీని నెంబర్ నేమ్ ఏంటి? 0.0. ఇక్కడ మనకి 0 ఉంది కదా, 0. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 0 కదా. సో నెక్స్ట్ నెంబర్ 0 కాబట్టి 0నే రాసేయండి. ఓకే, రాసేసాను. నెక్స్ట్ ఏంటి? 3. 3 రాసారా? నెక్స్ట్ 7. 0.037 అలా. అంటే పక్కన ఎంత నెంబర్ అయితే ఉంటుందో అంత నెంబర్ని డైరెక్ట్గా మనము రాసేయటం. అర్థమైందా? 0.037, 0.04, 0.35 ఇటువైపు ఉన్న నెంబర్స్ని కలిపి రాయకూడదు. 35 అనకూడదు. పాయింట్కి రైట్ సైడ్ ఉండే నెంబర్ని కలిపి రీడ్ చేయకూడదు. 35 అని సపరేట్గానే రీడ్ చేయాలి. 35 అని రీడ్ చేయకూడదు. క్లియర్ కదా? ఇక్కడ కూడా అంతే. 37 అనకూడదు. ఏమని రీడ్ చేయాలి? 37 సపరేట్గా రీడ్ చేయాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఇక్కడ మనకి ఫర్ కన్వర్టింగ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్ ఇంటూ ఏ డెసిమల్ నెంబర్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ in the denominator and put the decimal point after the same number of digits from the right in the numerator. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదమ్మా, నెంబర్ నేమ్స్ ఎలా రాయాలనేది అర్థమైందా? క్లియర్ కదా? ఇప్పుడు నేను ఇట్లా మీకు డెసిమల్స్ ఇస్తే ఇలా డెసిమల్స్ ఇస్తే అంటే ఇట్లా ఫ్రాక్షన్స్ ఇవ్వకుండా ఓన్లీ డెసిమల్సే ఇస్తే మీరు నెంబర్ నేమ్స్ రాయగలుగుతారా? ఓకేనా? ఓకే. చూడండి 0.58, 0.76, 0.048, 0.896, 0.001. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. ఈ 5 నెంబర్స్కి
ఈ 5 నెంబర్స్కి ఈ 5 నెంబర్స్కి మీరు ఏం చేయండి, హోంవర్క్స్ రాయండి. ఓకేనా, ఈ 5 నెంబర్స్కి ఏం రాస్తారు, హోంవర్క్స్ రాయండి. హోంవర్క్స్ ఏంటి అంటే ఈ 5 నెంబర్స్కి మీరు నెంబర్ నేమ్స్ రాయాలన్నమాట. ఇందాక నేను రాశానే అలాగా 0.58, 0.76, 0.048, 0.896, 0.001 అని రాయండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇందాక 4/10 అంటే 0.4 అని, 35/100 అంటే 0.35 అని, 47/1000 అంటే 0.2047 అని రాశాను కదమ్మా. నెంబరు అంటే మీకు డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఇస్తే డెసిమల్ నెంబర్లో రాశాను కదా నేను. మరి ఎలా రాశారు టీచర్ మీరు, ఇక్కడ ఫ్రాక్షన్లో ఉన్న నెంబర్ని డెసిమల్లో ఎలా రాశారు అనేది మీకు డౌట్ కదా. నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. ఓకేనా చిల్డ్రన్. సో ఏం లేదమ్మా, చాలా సింపుల్. మనకు ఒకవేళ డెసిమల్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి, డెసిమల్ ఫ్రాక్షన్ ఇచ్చాడు అనుకోండి. డెసిమల్ ఫ్రాక్షన్ అంటే 51/100, 51/100 అనుకున్నాం. సో ఇప్పుడు 51/100 అనేది ఒక డెసిమల్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఈ డెసిమల్ ఫ్రాక్షన్ని మనము డెసిమల్ నెంబర్లోకి కన్వర్ట్ చేయాలి. డెసిమల్ ఫ్రాక్షన్ని డెసిమల్ నెంబర్లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ డెసిమల్ నెంబర్స్లో డినామినేటర్స్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేసుకోండి. ఫస్ట్ డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేసుకోండి. ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 జీరోస్ ఉన్నాయి కదా. సో 2 జీరోస్ ఉన్నప్పుడు న్యూమినేటర్లో కూడా 2 నెంబర్స్ కౌంట్ చేసుకోవాలి. 1 2 నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఆ నెంబర్ ఏంటి, ఫస్ట్ నెంబర్ 1, సెకండ్ నెంబర్ 5. ఓకేనా. ఇప్పుడు 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ రాసుకున్నాను. ఈ 2 నెంబర్స్కి ఇక్కడ రైట్ సైడ్న మనము పాయింట్ పెట్టుకోవాలి. ఓకేనా, వెనక అంటే బిఫోర్ పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా నెంబర్స్ ఉన్నాయా పక్కన రాయడానికి, ఏం లేవు కాబట్టి 0 పెట్టుకోవాలి. సో 51/100 అంటే 0.51. ఇది డెసిమల్ ఫ్రాక్షన్ అయితే ఇది డెసిమల్ నెంబర్ అవుతుంది. క్లియర్ కదా, అర్థమైందా. మళ్ళీ ఇంకా నేను చెప్తాను చూడండి. సపోజ్ 37/10 అనుకో, 37/10. ఓకేనా. ముందు మీరు ఏం చేస్తారంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టుకొని ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకోండి. 37. ఓకేనా, 37 రాసేసాను నేను. ఇప్పుడు డినామినేటర్స్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి, ఓన్లీ 1 జీరోనే ఉంది. 1 జీరోనే ఉంది కాబట్టి ఇటు 1 ప్లేస్లో ఉన్న నెంబర్ ఏంటి ఇక్కడ మనకి 7 నుంచి కౌంట్ చేసుకోవాలి, అటు నుంచి కౌంట్ చేసుకోవాలి. 1 జీరోనే ఉంది కాబట్టి 1 డిజిటే తీసుకోవాలి. ఈ 1 డిజిట్కి బిఫోర్ పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటువైపు ఏముంది, 3.7 అయింది. క్లియర్ కదా. ఓకే. నెక్స్ట్ 89/1000, 89/1000 ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ ఇక్కడ రాసుకోండి. ఏంటి, 8 9 రాసుకున్నారు కదా. ఓకే, రాసుకున్నారు. నెక్స్ట్ మరి ఇక్కడ ఎంత నెంబర్ ఉంటే అంత నెంబర్ రాసుకున్నారు కదా. రాసుకున్న తర్వాత ఇక్కడ డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేసుకోండి. ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 జీరోస్ ఉన్నాయి. మనకి కూడా ఇక్కడ 3 నెంబర్స్ కావాలి. 1 2, థర్డ్ నెంబర్ లేదు. ఏం చేయాలి, థర్డ్ నెంబర్ లేదు, ఓన్లీ మనకి 2 నెంబర్సే ఉన్నాయి. థర్డ్ నెంబర్ లేదు. ఏం చేయాలి, 0 పెట్టుకోవాలి. ఓకేనా. లెఫ్ట్ సైడ్ 0 పెట్టుకుంటే దానికి వాల్యూ ఏం మారదు కదా. 89 అన్నా 089 అన్నా సేమ్ వాల్యూ. ఓకేనా. సో 0 పెట్టుకున్నాం. ఓకే, పెట్టుకున్నప్పుడు ఇప్పుడు కౌంట్ చేయండి. 1 2 3 జీరోస్ ఉన్నాయి కదా. సో 1 2 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 నెంబర్స్కి కౌంట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ 0 పెట్టుకోవాలి. మరి తర్వాత పక్కన ఇంకా నెంబర్స్ ఉన్నాయా, ఏమీ లేవు కాబట్టి మనము ఖాళీగా ఉంచకుండా 0 పెట్టుకోవడం. 0.089. సో ఇది డెసిమల్ ఫ్రాక్షన్, దాన్ని మనం డెసిమల్ నెంబర్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. అర్థమైందా. నేను ఇంకా మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి.
36/100. 36/100. ఇప్పుడు చూడండి 36/100 అంటే నేను 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 నెంబర్స్ రాసేసుకున్నాను. ఇక్కడ 2 నెంబర్స్ రాసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. 1 2 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 1 2 2 నెంబర్స్ కౌంట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ పెట్టుకోవాలి పాయింట్, ఇటు నుంచి కౌంట్ చేసుకుంటున్నాం కదా. సో 1 జీరోకి 1 డిజిట్, ఇంకో జీరోకి ఇంకో డిజిట్. నెక్స్ట్ ఖాళీగా జీరోస్ ఏం లేవు కాబట్టి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఏ నెంబర్ లేదు కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, 0 రాసుకోవచ్చు. 0.36. ఓకేనా. నెక్స్ట్ 4/100. ఇప్పుడు చూడండి 4/100. ఇక్కడ నెంబర్ ఎంత ఉందమ్మా, 4 ఉంది. ఓకే, 4 రాసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. 2 జీరోస్ ఉన్నాయి. మరి ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఓన్లీ 1 డిజిటే ఉంది. మరి సెకండ్ డిజిట్ కావాలి కదా మనకి. 2 జీరోస్ ఉన్నాయి అంటే 2 నెంబర్లు ఉండాలి ఖచ్చితంగా. మరి 2 నెంబర్లు లేవు కదా. అప్పుడు మనం ఏం చేయాలి, దీనికి లెఫ్ట్ సైడ్ 0 పెట్టుకోవాలి. 0 పెట్టుకుంటే అప్పుడు 2 డిజిట్స్ అయింది. అప్పుడు ఇక్కడ పాయింట్ వస్తుంది. ఇటువైపు ఏమీ లేదు కాబట్టి 0.04 అవుతుంది. అర్థమైందా మీకు ఎలా రాయాలనేది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, 136/10. ఇప్పుడు 136/10 అంటే ముందు ఇక్కడ న్యూమరేటర్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ రాసుకోండి. 136 రాసుకున్నారా. రాసుకున్న తర్వాత డినామినేటర్లో ఎన్ని జీరోస్ చూసుకోండి. ఓన్లీ 1 జీరోని అంటే ఓన్లీ 1 డిజిట్. 1 డిజిట్కి బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. అంటే 13.6. 13.6. క్లియర్ కదా చిల్డ్రన్. సరే, ఇలాంటివి నేను కొన్ని ఇస్తాను, రాయండి మీరు. అంటే డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఇస్తాను, మీరు డెసిమల్ నెంబర్లోకి కన్వర్ట్ చేయండి. ఓకేనా. 15/100. సెకండ్ వన్ 28/10. థర్డ్ వన్ 361/1000. ఫోర్త్ వన్ 81/10. ఫిఫ్త్ వన్ 301/100. ఓకేనా. ఇప్పుడు నేను డెసిమల్ ఫ్రాక్షన్లో ఇచ్చాను కదమ్మా, మీరేం చేయాలి, డెసిమల్ నెంబర్లోకి కన్వర్ట్ చేయాలి. ఇందాక నేనేం చెప్పాను, డెసిమల్ ఫ్రాక్షన్స్ అయితేనేమో డినామినేటర్స్లో డెసిమల్ ఫ్రాక్షన్స్ ప్రతి దానికి 10 20 100 ఇట్లా 1 0లే కనబడతాయి. అదైతే డెసిమల్ ఫ్రాక్షన్స్. ఇలా ఉంటేనే డెసిమల్ ఫ్రాక్షన్స్. మళ్ళీ డెసిమల్ డినామినేటర్లో 20 కానీ 30 కానీ ఉంటే అవి డెసిమల్ ఫ్రాక్షన్స్ అవ్వమన్నమాట. డెసిమల్ ఫ్రాక్షన్స్ అయితేనేమో టిక్ మార్క్ పెట్టండి, డెసిమల్ కాకపోతేనేమో ఇంటూ మార్క్ పెట్టండి అని నేను ఒక బాక్స్ చూపించాను కదా, దానికి హోంవర్క్ రాయండి. నెక్స్ట్ 5 డెసిమల్ నెంబర్స్ ఇచ్చాను, వాటికి నెంబర్ నేమ్స్ రాయమన్నాను. నెక్స్ట్ 5 డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇచ్చాను, డెసిమల్ నెంబర్స్ రాయమన్నాను. ఓకేగా చిల్డ్రన్, క్లియర్ కదమ్మా, అర్థమైందా? ఈ హోంవర్క్స్ అన్ని నీట్గా రాసి నాకు వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ అమ్మా.